డ్రగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ సాక్షి ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ సిఎల్పి సమావేశం అనంతరం గడికోటి శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి కరువు పరిస్థితులు అయితేనేమి, నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతుండడం అయితేనేమి, దాదాపుగా ఉల్లి ధరలు ఎప్పుడు లేనంత పెరిగినటువంటి అంశం అందరికీ తెలిసిన అంశమే. ఆ అంశాలు అయితేనేమి, ఇసుక మాఫియా అధికారులను బెదిరించి అధికారులపైన దాడులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలపైన అయితేనేమి, ఓటుకు కోటు విషయంలో అయితేనేమి, తర్వాత నీరు చెట్టులో జరుగుతున్న అవినీతితో పాటు రితేశ్వరి సంఘటనలు, ఇట్లాంటి అన్ని అంశాలు కూడా రేపు గట్టిగా అడగడం జరుగుతుంది. రేపు జరగబోయేటువంటి బీఎస్సీ సమావేశంలో కూడా ఇన్ని సమస్యలున్నా సమస్యలపైన తప్పించుకోవడానికి కేవలం 5 రోజులే సమావేశం జరుపుతుంది కాబట్టి దీన్ని కనీసం 15 రోజులన్నా జరపాలా అని చెప్పి ఈ అంశాలన్నీ చర్చించడానికి 15 రోజులన్నా అవసరం ఉంటుందని కాబట్టి దీనిపైన కూడా గట్టిగా డిమాండ్ చేస్తాం రేపు బీఎస్సీ సమావేశంలో. ఇవన్నీ కూడా క్షుణ్ణంగా చర్చించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ్యులు అయితేనే, నాయకుడు అయితేనే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపైన ప్రజలకు ఏ రకంగా అయినా మనం అండగా ఉండాలి. ప్రజల అంశాలలో ఎక్కడా వెనకడుగు వేయకూడదు. ప్రతి అంశం పైన గట్టిగా పోరాడి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ అంశాలపై నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉంటే ఈ అన్ని అంశాలపైన వాళ్ళు అంగీకరించి చర్చకు సిద్ధపడాలి. లేదు ఏదో తూతూ మంత్రంగా సమావేశాలు మేము చెప్పిందే జరగాలి అనేటువంటి అంశాలపైన వెళ్ళినప్పుడు ఎవరు ఏం చేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రజాస్వామ్యంలో ఎన్ని అంశాలు చర్చకు జరిగినప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి వైఫల్యాలు కూడా అందరికీ కూడా తెలియవస్తుంది. కాబట్టి అన్ని సమస్యల పైన గట్టిగా చర్చించాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం. ఏ అంశం తీసుకున్నా వెనకడుగేయడం, ముందుకు పోతామంటడం, వెనకడుగేయడం. నిన్న చూస్తే రైతులపైన ప్రేమతో ఉపసంహరించుకున్నారు అని అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం, నారాయణ గారు అసలు ముఖ్యమంత్రి గారికి తెలియదు నేనే ఇచ్చినా అని చెప్పి మాట్లాడడం ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ప్రధానమంత్రి గారు సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్లో వాళ్ళు ఆల్రెడీ ఈ అంశం పైన ఆర్డినెన్స్ని ఎక్స్టెండ్ చేయలేదు, ప్లస్ వాళ్ళు ఉపసంహరించుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ ఎక్వేషన్ పైన వాళ్ళు ఉపసంహరించుకున్న తర్వాత దీనికి ఎట్లా తప్పదు కాబట్టి ఇతనేదో రైతులపైన ప్రేమ ఉన్నట్లు, లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పినాడు కాబట్టి ఎనికి తగ్గుతాను అన్నట్టుగా మాట్లాడుతుండడం, ఇవన్నీ అంశాలు చూస్తే ఆయన ఒక ముఖ్యమంత్రా లేకపోతే ఎవరితోనో ఒత్తిడితో కేవలం పనిచేసేటువంటి బొమ్మనా అన్నది అర్థం కాని పరిస్థితి. మరి తనకు తెలియకుండానే నారాయణ గారు ఇచ్చినారంటున్నారు. మరి అడ్మినిస్ట్రేషన్ అంతా అలాగే జరుగుతుందో కూడా ఒకసారి వాళ్ళు కూడా చెప్పాలి. ఈ అన్ని అంశాలపైన గట్టిగా మాట్లాడతాం. రైతులకి ఏమాత్రం కూడా రైతులపైన ఏమాత్రం ప్రేమ లేదన్నది రుజువు అయిపోయింది. కరువుతాలాడుతున్నటువంటి రైతులను పట్టించుకోలేదు. ఓ రకంగా రైతులను బలవంతంగా అక్వైర్ చేయడం చూసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురుదెబ్బ తగలడంతో ఇప్పుడు తప్పని పరిస్థితిలో ఉపసంహరించుకొని ప్రేమ ఉన్నట్టు నటించడం, ఈ అన్ని అంశాలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క అంశం పైన క్షుణ్ణంగా చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దానికి ప్రభుత్వం కూడా సిద్ధపడాలని చెప్పి కూడా మేము రేపు గట్టిగా డిమాండ్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేయమంటారా? పవన్ కళ్యాణ్ గారు తను మీరు ఇప్పుడు పోండి అంటే అప్పుడే పోవాలంటారా? అంటే ఇప్పుడు దాదాపుగా 16 నెలలు అయిపోయింది ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా మేము మాట్లాడట్లేదు, కానీ ఆయన ఆగమన్నాడని చెప్పి ఆగమంటారా? ఇప్పుడు సమయం 16 నెలలు గడిచినటువంటి సమయం కాదా? ఇంకెంతకాలం వేచి చూడాలి చెప్పండి. ఖచ్చితంగా మేము ఈ ప్రజా సమస్యలపైన గట్టిగా పెడతామని చెప్పి అనేక అంశాలలో వాళ్ళు సభను తప్పుదో పట్టించడానికి ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేస్తున్నారు. మా వంతుగా మేము నిస్వార్థంతో ప్రజల సమస్యలు అన్నీ కూడా చర్చకు రావాలి, సుదీర్ఘంగా చర్చించాలి అని చెప్పి కూడా మేము గట్టిగా పట్టుబడతాం. దానికి సహకరిస్తాం, చర్చించడానికి సిద్ధంగా ఉంటాం. మొట్టమొదటిగా ఈరోజు రాష్ట్రం స్పెషల్ స్టేటస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, రాష్ట్రం మనుగడ సాధించాలంటే అది చాలా ముఖ్యం కాబట్టి, నిరుద్యోగులు లక్షలాది మంది పెరిగిపోతున్నారు. వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా, పేదరికం తగ్గాలన్నా ఈ స్పెషల్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ప్రజల్లో బలమైనటువంటి సెంటిమెంట్ ఉంది కాబట్టి మొట్టమొదటిగా ప్రజల కోసం దాన్ని రేపు మొదటి వాయిదా తీర్మానం కూడా రేపు పెట్టబోతున్నాం. అక్రమాస్తుల పైన చర్చ జరిపితే దానికి సిద్ధపడేది డెఫినెట్గా సిద్ధపడతాం. ఏ అంశం పైన అని అంటున్నాం. ఏదో తప్పు చేసిన వాళ్ళు దానికి భయపడాలి, కానీ తప్పు చేయనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ అంశాలపైన కూడా మేము వెనకడికి వేసేది లేదు. దానిపైన చర్చ ఆ రకంగా ప్రజలకు మంచి జరుగుతుంది రాష్ట్రానికి అంటే దాన్ని చేయడానికి కూడా మేము సిద్ధపడతాం. దానిపైన చర్చ కూడా మేము సిద్ధపడతాం. ఖచ్చితంగా అండి. దాదాపుగా ఈ ప్రజల సమస్యలపైన గట్టిగా చర్చకు వస్తే వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. ఈ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి
దాదాపుగా ఉమ్మడి రాష్ట్రానికి మహానాయకుడు, ప్రజల మనసులో చిరస్థాయిగా ఉన్నాడు. ఆయన ఫోటో తీసేస్తే ఇంకా వీళ్ళు వేరే అంశం లేకుండా దానిపైన పట్టుబడితే సభను తప్పుదోవ పట్టించాలంటే ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతని ముందుగానే ఈ ప్రజల యొక్క సమస్యలు మనకు ముఖ్యం, ప్రజల సమస్యలపైన గట్టిగా పడదాం, వాళ్ళ విజ్ఞతకు వాళ్ళకు వదిలేద్దాం, వాళ్ళు ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు. భవిష్యత్తులో అంటే ఒక రాజశేఖర రెడ్డి గారిదే కాదు, పొట్టి శ్రీరాములు గారిది అయితేనేమి, తర్వాత ప్రకాశం పంతులు గారిది, దామోదరం సంజయ్ గారి ఇటువంటి ఫోటోలన్నీ కూడా పక్కన పడేయటం ఎంత దుర్మార్గమో అందరికీ కూడా తెలిసిన అంశమే. ఈ ఫోటోలు అన్నీ కూడా పెట్టాలని చెప్పి మేము అనేకసార్లు డిమాండ్ చేశాం. ఒకసారి సెక్రటరీ గారితో దాదాపుగా 50 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి కలచడం జరిగింది, 2 రోజుల్లో చెప్తామన్నారు. తర్వాత స్పీకర్ గారిని కలిస్తే తను మా ముందర ఒకటి చెప్పారు, తర్వాత ఇంకొకటి చెప్పడం జరుగుతోంది. అంటే ఏదో రకంగా సభను దీని నుంచి 5 రోజులను కూడా ఇట్లా వాషౌట్ చేయాలన్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మేము మాత్రం ప్రజల అంశాలకు ప్రాధాన్యతనిచ్చి, రాజశేఖర రెడ్డి గారు ఒక మహానాయకుడు, ఒంటి చేత్తో ప్రజల యొక్క సంక్షేమాలన్నీ కూడా అమలు చేసి ఒంటి చేత అధికారంలోకి వచ్చినటువంటి నాయకుడు, ప్రజా మద్దతుతో ఉమ్మడిగా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆ ఫోటో విషయంలో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. వాళ్ళు అనుకునేది ఇప్పుడు సురేష్ గారు కూడా చెప్తున్నట్టు, వాళ్ళు ఏది విత్తితే అది పండుతుంది అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇంకా దీనికన్నా ఏం చేసేది ఏముంటుంది, వాళ్ళు పలానా ప్లాన్ చేసుకుని ఆ స్ట్రాటజీ ప్రకారం పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంశాలు అన్నీ కూడా మీకు ఓపెన్ లెటర్లో దీని గురించి అంటున్నారా? వివిధ అంశాలు, అదే ఈ అంశాల మీద 2 ఎమ్మెల్యేలు టోటల్గా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా క్లియర్గానే ఉన్నారు. ఏది అవసరం వస్తే అది మాట్లాడతారు అందరు ఎమ్మెల్యేలు కూడా.